నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రజెంట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు వనితా భూషణ్ గారు. 8 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ యోగా, 17 years ఎక్స్పీరియన్స్ ఇన్ హెల్త్ డిపార్ట్మెంట్. షీ డిడ్ 84 నార్మల్ డెలివరీస్ విత్ హర్ ఓన్ హ్యాండ్స్. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే శ్రావ్య గారు. మేడం, అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత ఎక్కువగా ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం ఎక్కువగా అబార్షన్స్ అనేవి చూస్తుంటాం కదా మేడం. సో దానికి ఎక్కువగా అంటే అబార్షన్స్ జరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటి మేడం? అలాగే అబార్షన్స్ జరగకుండా ఉండడానికి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ఇందులో మీకు నేను 2 questions అడిగి ఈ రెండింటికి మీరు ఆన్సర్ చెప్పాలి ఈరోజు. ఓకే, ముందుగా ఏంటి అంటే మనం రీజన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎందుకు అబార్షన్స్ ఎక్కువగా అవుతాయి. దీంట్లో హెల్త్ పరంగా చూసుకున్నట్టయితే వాళ్ళకి హెచ్బి లెవెల్ అంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్నా కూడా అవుతాయి. ఇది ఫస్ట్ రీజన్. తర్వాత ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా అవుతున్నాయి, కంటిన్యూగా అవుతున్నాయి, ఒకటికి మించి అవుతున్నాయి అంటే వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా అబార్షన్స్ కంటిన్యూగా జరిగేకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇంకా కంటిన్యూగా ఎప్పుడు అబార్షన్స్ అవుతూనే ఉన్నాయి అంటే వాళ్ళకి ఇంకొక రీజన్ ఏంటి అంటే గర్భసంచి ముఖద్వారం లూజ్ ఉండి ఉండొచ్చు. సో అది బేబీని మోసే కెపాసిటీ ఉండిండకపోయి ఉండొచ్చు. అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అంటే పోషకాలు సరిగా అందిండకపోయచ్చు, ఆవిడ ఆ టైంకి హెల్తీగా ఉండిండకపోయి ఉండొచ్చు. సో ఇది హెల్త్ పరంగా రీజన్స్. తర్వాత ఇంకొంచెం డెప్త్గా వెళ్తే మనం ఎందుకు అబార్షన్స్ అవుతున్నాయి అనేసి సైకలాజికల్గా తను మదర్ అవ్వడానికి రెడీగా ఉన్నారా, అది ఒక రీజన్ అవ్వచ్చు. తర్వాత రెడీగా లేకపోతే అబార్షన్స్ ఎక్కువగా అవుతాయి. అలాగే తన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, తనకి బేబీ వస్తే తన బేబీని యాక్సెప్ట్ చేయడానికి, బేబీని హ్యాపీగా వెల్కమ్ చేయడానికి తన ఫ్యామిలీ సిచ్యువేషన్ రెడీగా ఉందా, అంటే తనతో ఉన్న వాళ్ళు తన స్పౌజ్ అయి ఉండొచ్చు, తన ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, తన బేబీని హ్యాపీగా వెల్కమ్ చేయగలుగుతారా. సో అది కూడా ఒక రీజన్, అంటే చెయ్యరేమో అనే ఒకటి. తర్వాత డెలివరీ పట్ల, ప్రెగ్నెన్సీ పట్ల కొన్ని ఫోబియాస్ ఉంటాయి. సో అలాంటి ఫోబియాస్ ఉన్నా కూడా అబార్షన్స్ జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు ఇంకా ఏంటి అంటే కొంచెం జర్నీస్ ఎక్కువ చేసినా కూడా మనకి అబార్షన్స్ అవుతాయి. అలాగే ఎక్సెస్ ఆఫ్ హీట్, వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఎక్సెస్ ఆఫ్ హీట్, జనరల్గానే కొంతమందికి బాడీ వేడి ఎక్కువగా ఉంటుంది బాడీలో. సో అది కూడా ఒక రీజన్. ఇందాక చెప్పాను కదా సైకలాజికల్ రీజన్స్ అని చెప్పేసి, వాళ్ళు ఫోబియాస్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి, ఫ్యామిలీ కండిషన్స్ ఎలాగా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇంకాస్త డెప్త్కి వెళ్తే వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎలా ఉంది, అలాగే ఈమె అత్తమామలతో రిలేషన్షిప్ ఎలా ఉంది, లేదంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్నతో రిలేషన్షిప్ ఎలా ఉంది. వీటన్నిటిలో ఏ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఆమె భర్త ఇవ్వడానికి రెడీగా ఉండదు, అది కూడా ఒక కారణం. అలాగే ఈమె ఏదైనా సిచ్యువేషన్ లైఫ్లో ఫేస్ చేసినా కూడా నా బేబీ కూడా పుట్టి ఇదే కదా ఫేస్ చేయాలి, అనవసరంగా ఎందుకు పుట్టి కష్టపడాలి అని ఆ విధంగా ఈవిడ మెంటల్గా ఆలోచించినా కూడా అబార్షన్స్ ఫ్రీక్వెంట్గా అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ రీజన్స్. అయితే మనం ప్రివెంటివ్ మెథడ్స్ ఏంటి అంటే ముఖ్యంగా కన్సీవ్ అయిన వెంటనే అంటే అవ్వక ముందు కూడా తను ఆరోగ్యపరంగా ఆరోగ్యమైన పోషకాహారం తీసుకుంటుందా లేదా, ఆహారం ఎలాంటి తీసుకుంటుంది అనేసి అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే తను ప్లాన్ చేసుకోవాలి. లేదు ర్యాండమ్గా కన్సీవ్ అయింది అనుకోండి, అప్పటి నుంచి అయినా సరే సరైన పోషకాలు ఇచ్చే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా బాడీకి 3 months కంప్లీట్ అయ్యేంత వరకు బాడీకి వీలైనంత వరకు రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. తను స్ట్రగుల్ అయ్యే పనులు ఏవి చేయకుండా ఉండాలి, వేడి చేసే ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండాలి. ఇలా అబార్షన్ హిస్టరీ ఉన్న వాళ్ళు బరువులు ఎత్తే పనులు, ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ పనులు చేయకుండా ఉండాలి. ముఖ్యంగా కాఫీ, టీ లాంటివి మానేయాలి. సో అవేంటి అంటే బాడీలో కెఫెన్ అనే పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి కాబట్టి, అందుతుంది కాబట్టి, అది కూడా కెఫెన్ అనేది కూడా మనకి అబార్షన్స్ అవ్వడానికి ఒక ఛాన్స్ అనమాట. ఈ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే స్పౌజ్ సపోర్ట్ చేయాలి, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయాలి, ప్రాపర్ రెస్ట్ ఇచ్చి ప్రాపర్ ఫుడ్ తీసుకొని తనకి ఇంట్లో మెయింటెనెన్స్ అంతా కూడా బాగుంది అనుకుంటే అబార్షన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. అంతేకాకుండా కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళు ఇంటర్ కోర్సు కంటిన్యూ చేస్తూ ఉంటారు కొంతమంది. అది ప్రెజర్ అవ్వడం వల్ల కూడా వాళ్ళు దాన్ని కాన్షియస్గా చేయకుండా అది ఎక్కువ ఫోర్స్ అవ్వడం వల్ల కూడా అబార్షన్స్ ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. కన్సీవ్ అయిన తర్వాత 3 months కంప్లీట్ అయ్యేంత వరకు వీలైనంత వరకు ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ చేసుకున్న
అంటే జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టయితే ఈ అబార్షన్స్ని ప్రివెంట్ చేయవచ్చు. ముఖ్యంగా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఒక్కసారి అబార్షన్ అయ్యి మళ్ళీ రెండోసారి రిపీట్ అయిందంటే మాత్రం ఇంజెక్షన్ వేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు డాక్టర్ సలహా తీసుకొని ఆ ఇంజెక్షన్ సెకండ్ టైం కన్సీవ్ అయినప్పుడే వేసుకుంటే సెకండ్ టైం మీరు ప్రెగ్నెన్సీ అబార్షన్ అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే ఈ గర్భసంచి ముఖద్వారం లూజ్ ఉంటుందని చెప్పాం కదా, దానికి కూడా మీరు ఆ కారణం వల్ల అబార్షన్స్ అవుతున్నాయి అంటే గర్భసంచి ముఖద్వారానికి కన్సీవ్ అయిన తర్వాత మనం గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే అక్కడ మనకి గర్భసంచి ముఖద్వారానికి కుట్లు వేస్తారు. దానివల్ల మనకి అబార్షన్స్ అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ డెలివరీ టైంలో దాన్ని డాక్టర్ వాళ్ళు రిమూవ్ చేసుకొని డెలివరీ నార్మల్గా చేస్తారు. దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే అబార్షన్ ఛాన్సెస్ని మనము ప్రివెంట్ చేయవచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే మనకి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా ప్రివెంట్ చేయవచ్చు. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మంచిగా ఫుడ్ తీసుకుంటూ ప్రాపర్గా వాళ్ళు మెంటల్ హెల్త్ కూడా మంచి స్టేబుల్ ఉండి ఇఫ్ దే ఆర్ రెడీ అప్పుడు కన్సీవ్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. కన్సీవ్ అయ్యి వాళ్ళ ప్రెగ్నెన్సీని హెల్తీగా హ్యాపీగా వాళ్ళు కంటిన్యూ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.